టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం వినయ విధేయరామ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టు ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి టీజర్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ కొనిదల అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ మారుమోగిపోయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ని షేక్ చేస్తోంది. రిలీజ్ చేసిన గంటలోనే 1 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సొంతం చేసుకుని ట్రైలర్ కొద్దిసేపటికే 2 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ని ఖాతాలో వేసుకుని 3 మిలియన్ వ్యూస్కి దగ్గరలో ఉంది. 3 గంటల్లోపే 1,00,000కు పైగా లైక్లను సొంతం చేసుకుంది. పేరు సాఫ్ట్గా ఉన్నప్పటికీ ఈ ట్రైలర్ని పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు డైరెక్టర్. ఈ సినిమా నుంచి విడుదలైన ఈ ట్రైలర్కి ఈ సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వినయ విధేయరామ ట్రైలర్ చూసి వావని ట్వీట్ చేశాడు. ఈ సినిమాని హిందీలోనూ తప్పకుండా విడుదల చేయాలని సూచించాడు. ఇది గోల్డ్ డైమండ్స్ కలబోతగా ఉందంటూ సినిమాపై ప్రశంసలు గుప్పించాడు. జంజీర్ బదులు హిందీలో ఇది రామ్ చరణ్కి తొలి సినిమా అయ్యుంటే బాగుండేదన్న వర్మ, చెర్రీ సింప్లీ మైండ్ బ్లోయింగ్ ఉన్నాడని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అలాగే మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా వినయ విధేయరామ ట్రైలర్ చూసి వావ్ అన్నాడు. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న తొలి చిత్ర ట్రైలర్ చాలా బాగుందని అని ట్వీట్ చేశారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.